తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని తాటిపర్తి గ్రామంలో సినీ హీరో సాయి ధరమ్ తేజ్ పై దాడి జరిగినట్టు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కాకినాడ డీఎస్పీ కె హనుమంతరావు తీవ్రంగా ఖండించారు. సోమవారం కాకినాడలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాయి ధరమ్ తేజ్ ప్రచారం ముగిసిన తర్వాత ఆకతాయిల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తికి గాయాలయ్యాయని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్టు డీఎస్పీ హనుమంతరావు తెలియజేశారు. జనసేన పార్టీ తరఫున సాయి ధరమ్ తేజ్ అనే సినీ నటులు ప్రచార నిమిత్తం రోడ్ షో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా నిన్న ఈవినింగ్ తాటిపర్తి గ్రామం వారు ప్రచారం చేసుకుని పైన గ్రామానికి చిన్నజగ్గంపేట వెళ్ళారు. వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి తాటిపర్తి సెంటర్ నుంచి మన్నెపూడి గ్రామానికి వెళ్ళిపోవడం జరిగింది. ఆ కాన్వాయ్ ఆ వాహన శ్రేణి అంతా కూడా వెళ్ళిపోయింది. తాటిపర్తి సెంటర్లో ఆ మీటింగ్ చూడటానికి వచ్చిన ఆ విలేజ్లో గ్యాదర్ అయిన వాళ్ళ దగ్గర అందులో ఒక అతనికి ఈ వాహనాలన్నీ వెళ్ళిపోయిన దాదాపు సుమారు 15-20 నిమిషాల తర్వాత ఇంకా ఆ గుంపు క్లోజ్ అయ్యి ఇళ్ళకి వెళ్ళిపోయే సందర్భంలో అందులో ఉన్న కుర్రాడికి ఒక అతనికి ఈ చెంపకు పైభాగాన ఏదో త్రో చేస్తే జరిగినట్టుగా ఒక వస్తువు ఏదో తగిలి చిన్న దెబ్బ తగిలింది. బహుశా అది చిన్న రాయి అని అనుకుంటున్నారు. అదైతే గాజు సీసా కాదు. గాజు సీసాతో వేస్తే అటువంటి ఇంజరీ ఉండదు. ప్లస్ ఇంకోటి అక్కడున్న ఆ గాజు సీసా తాలూకు రిమైన్స్ కూడా ఏవీ లేవు. అది ఎట్లా చెప్పగలుగుతున్నాం అంటే అక్కడే స్థానికంగా ఆ స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ సిబ్బంది కూడా అక్కడ బందోబస్తు నిర్వహించారు. వారు కూడా అక్కడే ఉన్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని నేను రాత్రి నుంచి కొన్ని సామాజిక మాధ్యమాల్లో కొంతమంది ఉద్దేశపూర్వకంగా సినీ నటుడిపై దాడి జరిగింది అని చెప్పి ఒక రకమైన ప్రచారం జరగడం అనేది మీకు అందరికీ తెలిసిందే. సో సినీ నటుడు ప్రచారం కానీ ఆ వాహన శ్రేణికి కానీ ఆయన ఫాలోయర్స్ పై కానీ ఎటువంటి భౌతిక దాడులు గొల్లప్రోలు మండలం నిన్న ఎంటైర్ ప్రోగ్రాంలో ఎక్కడ కూడా జరగలేదు. వారిని ఎవరిని అడ్డుకున్న సంఘటనలు కూడా ఏం లేవు. సో దయచేసి మీడియా మిత్రులందరూ కోరేది ఏంటంటే టీవీ ఛానల్స్ లో కూడా స్క్రోలింగ్ రావడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే వాస్తవంగా అసలే పోలింగ్ దగ్గరికి రావడంతో వివిధ రాజకీయ పార్టీల మధ్యలో ఒక రకమైన పోటీతత్వం ఉండటం, వాళ్ళ ప్రచారంలో భాగంగా ఇది గనక సబ్జెక్ట్ మ్యాటర్ అయ్యి ఫర్దర్ గా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏవి రాకుండా చూడవలసిన సామాజిక బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి మేము పోలీస్ శాఖ పరంగా జరిగిన వాస్తవాలు మీకు చెప్పి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్న దాంట్లో వాస్తవం లేదని మీ ద్వారా అందరికీ తెలియాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ చివరి 5 రోజులు 6 రోజులు అత్యంత కీలకం. అన్ని చోట్ల ప్రచారం అన్ని పార్టీల వాళ్ళకి అత్యంత కీలకం. కాబట్టి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా మీరు అన్నట్టు మన జిల్లాలో ఒక పిఠాపురం కాన్స్టిట్యున్సీకి ఒక ప్రత్యేకత ఉందని మీరు ఏదైతే భావిస్తున్నారో అట్లాగే అన్ని కాన్స్టిట్యున్సీస్ లో కూడా మా గౌరవ ఎస్పీ గారు ఒక్కొక్క ఇన్స్పెక్టర్ స్థాయి మండలానికి ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని నియమించడం కూడా జరిగింది. సో అట్లాగే సబ్ ఇన్స్పెక్టర్ తో పాటు SHO తో పాటు ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని కూడా ఇచ్చారు. సో అన్ని మండలాలకి ఈ పర్టికులర్ గా మీరు మన ఈ సబ్జెక్ట్ మ్యాటర్ మాడుతున్నాం కాబట్టి పిఠాపురం కాన్స్టిట్యున్సీ వరకు పిఠాపురం రూరల్ కి అనకాపల్లి జిల్లాలోని ప్రశాంత వాతావరణంలో ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ ప్రజలను భయభ్రాంతాలకు గురి చేస్తున్నారని వైసీపీ పార్లమెంట్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఆడార్ కిషోర్ కుమార్ మీడియా సమావేశంలో తెలియజేశారు. సీఎం రమేష్ సొంత గ్రామంలో వార్డు మెంబర్గా గెలవలేని వ్యక్తి రాజ్యసభ సీటు 2 పర్యాయాలు పదవిని ఎలా చేపట్టారో అందరికీ తెలుసని అన్నారు. కడపలో ఉన్న ఫ్యాక్షనిజాన్ని అనకాపల్లిలో చూపిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎంపీగా మంత్రిగా చేసి అనకాపల్లి ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకి అడ్డు తగిలితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిగా మీరు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆర్డినెన్స్ ఎవరు జారీ చేశారు, ఎవరెవరికి మీరు గజెట్ నోటిఫికేషన్స్ గవర్నర్స్ పంపించారు, రాష్ట్రపతి ద్వారా రాష్ట్ర గవర్నర్ కు వచ్చినటువంటి వాస్తవ విషయాలపై మీరు కూడా చెప్పాలి. ఇప్పుడే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్లు తప్పుడు ప్రచారం చేస్తామని చెప్పి మా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే సిఐడి కేసు బుక్ చేసింది. A1 గా నారా చంద్రబాబు నాయుడు గారిని, A2 గా నారా లోకేష్ గారిని కూడా పెట్టడం జరిగింది. దయచేసి ప్రజాస్వామ్యంలో నోరొద్దగాలని చెప్పి నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది తప్పు అని చెప్పినటువంటి వాదన బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం మరి మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఉంది. మీరు కూడా దయచేసి మీడియాలో టెలికాస్ట్ చేసినటువంటి విషయాలను కూడా చూడండి. నీతి ఆయోగ్ అట్లాగే మరి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తో పాటుగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు అన్ని కూడా ఆర్డినెన్స్ జారీ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఏదో జరిగిపోతుందని చెప్పని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి భూములు, ఎవరి అపార్ట్మెంట్లు, ఎవరి ల్యాండ్లు వాళ్ళ చేతిలో ఉన్నాయి. చట్టం తన పని తను చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇందులో మిమ్మల్ని ఏదో ఎమోషన్స్ క్రియేట్ చేసి, సెంటిమెంట్స్ క్రియేట్ చేసి, భయభ్రాంతులు గురి చేస్తే ప్రజలు ఆందోళన ఎక్కువైపోయి వ్యతిరేకంగా ఇలా ఓటు చీల్ చేసుకున్నాం తప్ప ఇదిగో నేను ఇది చేస్తాను, ఇది చెయ్యబోతున్నాను అని చెప్పని
కమిటెడ్ గా మాట్లాడేటువంటి నాయకత్వం లేదు. ఇవాళ ఎమోషన్స్ సెంటిమెంట్స్ అవసరం లేదు. గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కరోనా కాలం పోతే అత్యద్భుతమైనటువంటి గవర్నెన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి, ఈ సూపర్ 6 ద్వారా అసత్య ప్రచారం చేస్తున్నటువంటి నేను మహాకూటమి వ్యక్తులు కూడా ఒకటే చెప్పాలనుకుంటున్నాను. శ్రీలంక రాష్ట్రం అయిపోతుంది, ఇక్కడ పథకాలు చాలా ఎక్కువగా ఇచ్చేస్తాయి చెప్పని మహాకూటమి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాట్లాడడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్లోని గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో మోదీ ఓటేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే ఆయన రాణి ప్రాంతంలోని నిషాన్ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ కు చేరుకున్నారు. గాంధీనగర్ నుంచి బరిలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆ సమయంలో ప్రధానితో పాటే ఉన్నారు. అంతకుముందు సార్వత్రిక సమరం 3వ విడతలో ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ లో పాల్గొనాలని మోదీ పిలుపునిచ్చారు. కొత్త రికార్డు సృష్టించాలని కోరారు. అందరి భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం మరింత పటిష్టమవుతుందని పేర్కొన్నారు. పోలింగ్ బూత్ పరిసరాల్లోకి పెద్ద ఎత్తున తరలివచ్చిన తన మద్దతుదారులను ఓటేసిన అనంతరం మోదీ పలకరించారు. అభివాదం చేస్తూ ఉత్సాహపరిచారు. పెద్ద సంఖ్యలో పోలింగ్ లో పాల్గొనాలని మరోసారి కోరారు. पत्रकार साथियों को दिन रात दौड़ना पड़ता है और मीडिया की कंपटीशन भी इतनी है कि आपको समय से आगे दौड़ना पड़ता है। मैं तो यही प्रार्थना करूंगा आप सब पुराने साथियों को कि अपने स्वास्थ्य का जरूर ध्यान रखें। और मैं हमेशा कहता हूं कि पानी बहुत पीना चाहिए। जितना ज़्यादा पानी पिएंगे तो आपको बहुत स्वास्थ्य के लिए भी ठीक रहेगा और एनर्जी भी मेंटेन रहती है। आज तीसरे चरण का मतदान है। मैं देशवासियों को विशेष रूप से आग्रह करूंगा कि लोकतंत्र में मतदान ये सामान्य दान नहीं है। हमारे देश में दान का एक महात्म्य है और उसी भाव से देशवासी ज़्यादा से ज़्यादा मतदान करें। జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి తథ్యమని, కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో జగన్ ఓటమి తథ్యమన్నారు. నియోజకవర్గ ప్రజలకు జగన్ దూరమయ్యారని, ఆయన పాలనలో పులివెందుల నియోజకవర్గం అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని తులసిరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 10 సంవత్సరాల అరణ్యవాసం ముగిసి కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి రావడం జరిగింది. ఈ ఎన్నికల్లో అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాల వనవాసం ముగిసి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, నేడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అనే నినాదం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూ ఉంది. కర్ణాటకలో 5 గ్యారంటీలతో, తెలంగాణలో 6 గ్యారంటీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లే ఆంధ్రప్రదేశ్లో 9 గ్యారంటీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. ప్రధానంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఏ విధంగా రైతులు పంట సక్రమంగా పండకపోతే పంట మార్పిడి చేస్తారో, ఏగిలి మార్పిడి చేస్తారో, అదేవిధంగా ప్రజలు కూడా ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయకపోతే ప్రభుత్వాల మార్పిడి చేయాలనుకుంటున్నారు. అది ఈనాడు ప్రజల్లో బలంగా ఉంది. గత 10 సంవత్సరాల నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ పాలన చూశారు. రాష్ట్రంలో 5 సంవత్సరాలు చంద్రబాబు పాలన చూశారు. 5 సంవత్సరాలుగా జగన్ పాలన చూసిన తర్వాత అక్కడ ఇక్కడ మార్పు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు, బలీయంగా కోరుకుంటున్నారు. కాబట్టి మార్పుకు ప్రత్యామ్నాయం కేంద్రంలో ఎన్డీఏకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా, రాష్ట్రంలో ఈ 2 పార్టీలకు ప్రత్యామ్నాయం వాళ్ళకు ఒకరు కాదు. ఈ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు బీజేపీ చేతిలో కీలుబొమ్మలు, పేరుకే సెపరేట్ పార్టీల పేర్లు, టీడీపీ అని, జనసేన అని, వైకాపా అని. కానీ ఈ 3 కూడా బీజేపీ చేతిలో కీలుబొమ్మలు, బీజేపీ చేతిలో కబాలీలు, బీజేపీ చేతిలో కట్టు బానిసం. జగన్ రెడ్డి ఏమో మోడీకి భజన్ రెడ్డి అయిపోయినాడు, చంద్రబాబు నాయుడు ఏమో చెక్క భజన్ నాయుడు అయిపోయినాడు, పవన్ కళ్యాణ్ ఏమో భజన్ కళ్యాణ్ అయిపోయినాడు. తెలుగుదేశంది జనసేనది డైరెక్ట్ పొత్తు అయితే జగన్ది ఇండైరెక్ట్ పొత్తు. గత 10 సంవత్సరాల్లో భారత పార్లమెంటులో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన
ప్రతి బిల్లును అటు టీడీపీ ఇటు వైకాపా పోటీలు పడి సపోర్ట్ చేశారు. పౌరసత్వ సవరణ బిల్లును గాని, రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులు గాని, మణిపూర్ విషయంలో గాని, అవిశ్వాస తీర్మానం విషయంలో గాని, 370 ఆర్టికల్ విషయంలో గాని ప్రతి దాంట్లో పోటీలు పడి సపోర్ట్ చేశాయి. కాబట్టి మన రాష్ట్రంలో జగన్ పార్టీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, చంద్రబాబు పార్టీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, పవన్ కళ్యాణ్ పార్టీకి వేసినా బీజేపీకి ఓటేసినట్లే. బీజేపీ అనేది ఈ రాష్ట్రానికి నంబర్ 1 ద్రోహి. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చింది. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికింది. పోలవరం ప్రశ్నార్థకమైంది. ఇవన్నీ చాలక విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయాలని చూస్తా ఉంది. కాబట్టి ఈ రాష్ట్రానికి నంబర్ 1 ద్రోహి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తాళ్లపాలెంలో ఉత్సాహంగా ప్రజాగళం బహిరంగ సభ, కూటమిని గద్దెనెక్కించారంటూ ప్రజలకు మోదీ పిలుపు. అధికారుల బదిలీలపై సీఎం జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం, వచ్చే ఎన్నికలు సరిగా జరుగుతాయనే నమ్మకం లేదంటూ వ్యాఖ్య. పిఠాపురంలో సినీ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రచారం, పవన్ కళ్యాణ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి. సాయి ధరమ్ తేజ్ పై దాడి వార్తల్లో నిజం లేదు, అదంతా తప్పుడు ప్రచారమన్న కాకినాడ డీఎస్పీ కె హనుమంతరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.